కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పట్టభద్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోస్టర్ను స్థానిక నాయకులతో పట్టభద్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రునికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సూచించారు. సంవత్సరం కాలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు అందించిన ఉద్యోగాలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారియ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, ఎండి సజ్జు, డొంకిన మొగిలి, పనాస మల్లయ్య, రావి సదానందం, పనాస మల్లయ్య, ఆరెలి రమేష్, కొత్తూరు ముండయ్య, మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ, గాజుల మోహన్, జిన్నా రామచంద్రన్ రెడ్డి, బంగారు రమేష్, దేవేందర్ రావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి 17, 18, 19 ఈ రోజు వరకు నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్నటి నుండి మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల కార్యకర్తలను, నాయకులను, ముఖ్య నాయకులను సమీకరించి మరి 20న జరిగేటువంటి ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 14,000 పైచిలకు ఓట్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మరి మెజారిటీ ఓట్లను పోలింగ్గా చేసి 17 బూతులు, 6 మండలాలు, 2 పట్టణాలు, మరి 17 బూతులలో కూడా నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల దాదాపు 54,000 ఉద్యోగ నియామకాలు జరపడం, వాటితో పాటు మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో ఉద్యోగ కల్పన కోసం ఇవాళ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యంగ్ ఇండియా అని చెప్పి, అదేవిధంగా యూత్ను స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన స్కిల్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం. మీరు చదువుకున్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని ఉద్యోగం చేసేటువంటి పెద్దలు, అన్ని వర్గాల ఓటర్లు ఇవాళ పట్టభద్రుల ఓటర్లు మరి దాదాపు 3,56,000 ఓట్లు 50,000 పైన ఉన్నాయి. అలా 1,60,000 దగ్గర 1,57,000, 1,60,000 మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. మన నరేందర్ రెడ్డి గారు అంటే మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ వాస్తవ్యం. అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ నరేందర్ రెడ్డి గారు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మన సొంత మనిషికి మనం ఓటేసుకున్నాం. ఇవాళ ఎక్కడో ఒక దగ్గర నరేందర్ రెడ్డి గారిని ఒక అర్ధ గంటలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పటాన్ చెరువులో బాంబే హైవే రోడ్లో ఇల్లు ఉన్నటువంటి అంజిరెడ్డి గారిని కలవాలంటే ఇక్కడ నుంచి ఈ పెద్దపల్లి నుంచి పోవాలంటే 250 కిలోమీటర్లు పోవాలి. అదే నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే 30 కిలోమీటర్లు పెద్దపల్లి నుంచి పోతే నరేందర్ రెడ్డి వస్తారు. అప్పుడప్పుడు సుల్తాన్ అప్పుడు చచ్చిపోతారు ఆయన. కాబట్టి ఏమైనా అందుబాటులో ఉండడానికి మేము అందరం ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మరి 27న జరిగేటువంటి పోలింగ్లో మరి సీరియల్ నెంబర్ నరేందర్ మన
నరేందర్ రెడ్డి గారిది 2వ నంబరు. మరి ప్రాధాన్యతల ఒక్క ఓటు నంబర్ 1 ఒకటి నంబర్ వేసి